మాత్రే నమః. వహాతవ్యస్తంభైర్రమదనుజ కుంభ ప్రకృతికిహ సమరబ్ధం ముక్తమణిభిరమలం హరాల్లతికం కుచాభోగోభిర్నరరుచిభిరక్తశబ్దలితం ప్రతాపవ్యామిశ్రం పురధమయితుం కీర్తిమివతే. ఓ తల్లి, నీ మెడలోని ముత్యాల హారం మణిదోషములు లేక స్వచ్ఛముగా ఉన్నవి. నీ ఎర్ర ఆధారముల కాంతి ఆ ముత్యములలో ప్రతిఫలించి చిత్రవర్ణముగా చేయబడినవి. ఈశ్వరునికి గల పరాక్రమములతో కూడిన కీర్తి వలె ఆ హారం ప్రకాశించుకున్నది. కీర్తికి తెలుపు, ప్రతాపమునకు ఎరుపు సంకేతములు కదా. ఆ త్రిపుర సుర సంహారి యొక్క కీర్తి ప్రాతములే ఈ ముత్యాల హారముగా కంఠసీమని అలంకరించుకోవాలి అని కాబోలు. రత్నగ్రేవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అనే లలితానామాలలో దేవి మెడలో రత్నములతో ముత్యములతో కూడిన చింతాకు పతకమున ఆభరణము ధరించినట్లు వర్ణించాడు. ఉపాసకుడు దేవి మెడయందు దృష్టిని నిలిపి ధ్యానించేవాడు కామ్య ఫలమును ఆశించేవారును వారు చంచల మనస్కులు. మెడలోని హారము చంచలమై ఇటు అటు ఊగినట్టి వారి మనస్సు కూడా చంచలం. భగవత్ స్వరూపాధ్యానరతులు మధ్యములు. వీరు కామ్యఫలమసించకపోయినా అవయవముల యొక్క స్వరూపమును మాత్రమే ఆరాధించి అంతర్యోపాసన చేయని వారు మధ్యమములు. ముముక్షులు అనగా మోక్షమును మాత్రమే కోరువారు ఉత్తములు. దేవి ఉపాసన చేయువారు వారి ఆసక్తిని బట్టే ఫలమునిచ్చును. ఈ సందర్భంలో త్రిశతినామములోని 76వ నామంలో లంభీ ముక్త లతాకింత అనే నామానికి శ్రీ భగవత్పాదులు వేలాడుచున్న ముత్యాల హారముచే ఒప్పబడుచున్నది. చింతాకు పతకము ఆంధ్రదేశంలో ప్రసిద్ధి. ఇది చింతాకుల వంటి బంగారు గొలుసు. దానికే మంచి ముత్యాలు వేలాడదీశారు. శ్రీమాత్రే నమః. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వర. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వర. శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణ
చకిత హిమరగింజకిత కందరా నీలకందరా రుద్రులర్గని రుద్రవీరమది విద్యగానమది అవతరించరా అనుతరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర. మెరిసే మెరుపులు ఉరుమే ఉరుములు ఉరుమే పెదవులు చిరు చిరు నవ్వుల కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనలు సిరిసిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు ఉరిమే పెదవులు చిరుచిరి నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనలు సిరిసిరి మూవల కాబోలు పరవసాన శిరసు గంగా జారాకు జారా గంగా నా గానల హరిమున గంగా ఆనంద దృష్టిని తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర. శ్రీమాత్రే నమః.